సమం కాజ శిరోగ్రీవం అని కృష్ణ పరమాత్ముడు చెప్తాడు. చక్కగా ఇలా కూర్చోవాలి, తల మెడ వెన్నెముక సమానంగా ఉండాలి. ధ్యానం ఇలా చేయాలి నాయన, అలా వంగిపోయినట్టు ఉండకూడదు. చక్కగా ఉచితాసనంలో కూర్చుని మనస్సుని పరమాత్ముడి మీద కేంద్రీకరించి ప్రాణాయామం చేసి మనస్సుని నిర్మలంగా చేసుకోవాలి. ప్రాణాయామేన త్రివృత అంటే రేచక కుంభక పూరకాది విధానాల్లో ప్రాణాయామం చేసి మనోమలాన్ని నివారణం చేసుకోవాలి. గొప్ప గొప్ప మహర్షులు కూడా తపస్సు చేయాలంటే ముందు ప్రాణాయామాన్ని అభ్యాసం చేస్తారు. ప్రాచీనమైన కాలంలో భారతీయులు ఎక్కువగా ప్రాణాయామాన్ని అభ్యాసం చేసేవారు. వివేకానందుడు అంటాడు, మా భారతదేశంలో ఏ నదీ తీరంలో పొద్దున సాయంత్రాల్లో చూసినా ప్రాణాయామం చేస్తూ ఉండే యోగ సాధకులు కనిపించేవాళ్ళు పూర్వం అనేవాడు. ఇప్పుడు లేరని ఆయనకి తెలుసు, అంటే ఆయన కాలానికే లోపించారు. కానీ అలా ఒకనాడు ఉండేది. దానివల్ల ఏమవుతుంది అలా ప్రాణాయామం చేయడం వల్ల అంటే దీర్ఘాయుష్షు పెరుగుతుంది. దహ్యంతే ధ్మాడమానానాం ధాతూనాం హి యథా మలాహ. బంగారం వెండి మొదలైన ధాతువుల్ని కాల్చడం వల్ల వాటిలో ఉన్న మురికి నష్టమైపోయి ఎలా పవిత్రమవుతాయో అలాగే మన ఇంద్రియాలలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా ప్రాణాయామం అనే అగ్ని చేత కాల్చబడి జీవుడు శుద్ధుడవుతాడు. అందుకే అట్లా ప్రాణాయామాన్ని అభ్యాసం చేయాలని చెప్తారు.